అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులు. ఈ కొబ్బరిలో ఉన్న పెండింగ్ బిల్లులు 10 లక్షల్లోగా ఉన్న బిల్లులన్నీ కూడా చెల్లింపులు. సో అయితే ఈ లిస్ట్ ఏమిటి, ఈ లిస్ట్లో ఉన్న బకాయిలు ఏమిటి, ఉద్యోగులకు ఇవన్నీ క్లియరెన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి జేఏసీ తీర్మానాల్లో కొన్ని అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం క్లియర్ చేయాలి. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, ఇతర లోన్స్ అడ్వాన్స్ని అయితే పెంచాలి. ఈ కుబేర్లో ఉన్నటువంటి 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇందుకు కావలసిన బడ్జెట్ను పెంచాలి. ఇక పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ బెనిఫిట్స్ని అందించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలి. ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించుటకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణను ఏర్పాటు చేయాలి. ఇక వివిధ క్యాడర్లో రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ కొరకు రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టరాదు. ఉద్యోగులు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 20 లక్షలకు తక్కువ కాకుండా పెంచాలి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బకాయిలన్నీ కూడా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి క్లియర్ అయితే చేయాలి.